నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కూటమి అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బండారు సత్యానందరావు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం మండలం అంకెంపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మహిళలు బండారుకు పూల వర్షాన్ని కురిపిస్తూ మంగళహారతులు పట్టారు. గత 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు మాత్రమే ఆస్తులు కూడబెట్టుకుని అభివృద్ధి చెందారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొత్తపేట తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు సత్యానందరావు గారికి ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ అంకంపాలెం గ్రామంలో మహిళలు హారతలు పట్టి పూలతో స్వాగతం పలుకుతున్నారు. 2024లో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2024 ఎన్నికల్లో మీరు ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నారు? చాలా భారీ విజయాన్ని కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం నమోదు చేయబోతూ ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా నా విజయానికి అందరూ కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించుకోవాలని, పార్లమెంట్ అభ్యర్థిగా బాలయోగి గారి కుమారుడు హరీష్ మాధురి గారిని గెలిపించుకోవాలని స్వచ్ఛందంగా వారికి వారే ముందుకు వచ్చి ప్రచారాన్ని కూడా వారే నిర్వహించి, ఎన్నిక బాధ్యతలు కూడా వారే వహించి రేపు భారీ మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను హరీష్ గారిని గెలిపించబోతూ ఉన్నారు. ఈ యొక్క ఎవరైతే ఈనాడు మా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా కొత్తపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను హరీష్గా, పార్లమెంట్ అభ్యర్థిగా హరీష్ గారిని గెలిపించి ఒక గిఫ్ట్గా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం అందివ్వబోతూ ఉన్నారు. రైతులు చాలా నష్టపోయారు. వారికి ఎలాంటి సహకారం మీ ప్రభుత్వం ద్వారా అందించబోతున్నారు? చాలా బాధాకరం. అనుకోని రీతిలో అకాల వర్షాల వల్ల అరటి తోట రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా కంద రైతులు కూడా ఒక 2-3 నెలల్లో వాళ్ళు కూడా మంచి ఆదాయాన్ని సంపాదించుకునే సమయంలో కంద రైతులు కూడా దెబ్బతింటం జరిగింది. కొద్దిగా వరి రైతులు ధాన్యం రాసుల్లో దెబ్బతింటం జరిగింది. ఇది అధికారులు కూడా కోరడం జరిగింది, ఎన్యూమరేషన్ చేయమని చెప్పడం జరిగింది. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క నష్టాల అంచనాలను పరిశీలనలోకి తీసుకుని ప్రభుత్వం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏ విధమైన సహాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రైతులకి మేలు చేకూర్చడం కోసం, వారికి న్యాయం చేయడం కోసం కృషి చేయడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా బాధాకరం. రైతులు ఈ సమయంలో ఈ యొక్క ఊహించని రీతిలో ఈ గాలులు, అకాల వర్షాలకి చాలా గట్టిగా వాళ్ళు నష్టపోవడం జరిగింది. అలాగే ఈ ఎన్డీఏ కూటమికి అన్ని సర్వేలు కూడా భారీ అంచనాలతో విజయం సాధిస్తున్నారని చెప్తున్నారు. దానికి కారణం ఏమంటారు? ఎన్డీఏ కూటమి గెలుపు నల్లేరు మీద నడకే. ఈనాడు దేశానికి మోడీ గారి నాయకత్వం అవసరం. విభజిత రాష్ట్రం 5 ఏళ్లలో ఏ విధంగా అధోగతి పాలైందో ప్రజలు గ్రహించారు. ఒక్క ఛాన్స్ ప్లీజు, ఈ విధంగా ఇంత తీవ్రమైన నష్టం కలుగుతుందని ప్రజలు ఎవరూ ఊహించలేదు. ఒకే ఒక అవకాశం అంటాం, ఏదో ఓదార్పేతతో తిరుగుతూ ఉన్నాడు, ముద్దులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు, ఒక అవకాశమే లేని ఆనాడు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం ఇంత దారుణంగా నష్టపోతుందని ఎవరు కలలో కూడా ఊహించలేదు. ఈ 5 ఏళ్ల పాలన చూశాక ఇదే పాలన కొనసాగితే ఈ రాష్ట్ర మనుగడకే ముఖ్యం. ప్రజలు ఇక చాలా నష్టపోవాల్సి వస్తుంది. అభివృద్ధి అనేది కనపడకుండా పోతుంది. మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నిరంకుశ పాలనకి అంతం చేయడం కోసం రేపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ద్వారా లభించిన ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి పాడి కట్టబోతూ ఉన్నారు. దానికి తోడుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వం, ముందు చూపున్న నాయకుడు, ఆదాయాన్ని సంపాదించగల నాయకుడు, సంపద సృష్టించగల నాయకుడు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి అవసరమని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కష్టాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే చూశారు. ఇది గత చరిత్ర చెప్తున్న సత్యం. 1983లో ఎన్టీ రామారావు గారు ఆ విధంగా అధికారంలోకి రావడం జరిగింది, ప్రజలు కోరుకున్నారు. అదే 94లో ఎన్టీ రామారావు గారిని అధికారంలో తెచ్చుకున్నారు. మళ్ళీ మన 2014లో చంద్రబాబు నాయుడు గారిని, 1999లో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవడం జరిగింది. ఈనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ కష్టాలు, ఇబ్బందులు, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి తెలుగుదేశంతో కూడిన ఎన్డీఏ కూటమి
ప్రభుత్వం రావటం చారిత్రాత్మక ఆవశ్యకతను ప్రజలు గుర్తించారు. రేపు ఎన్నికలు అదే తీర్పు రాబోతూ ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది. ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అలాగే కొత్తపల్లి నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో కూడా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. రేపు మీరు నగ్గిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏమందించబోతున్నారు? 5 ఏళ్లలో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల కోసం ఆలోచనలు లేవు, అభివృద్ధి కోసం ఆలోచనలు లేవు, కానీ అవినీతి కోసం ఆలోచనలు జరిగాయి, దోపిడీ కోసం ఆలోచనలు జరిగాయి. వారి అభివృద్ధి జరిగింది, నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు. కానీ ఇక్కడ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి అభివృద్ధి జరిగింది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి జరిగింది. నియోజకవర్గం మాత్రం అన్ని విధాలు నష్టపోయింది, రాష్ట్రం అన్ని విధాలు నష్టపోయింది. ఇవన్నీ వాస్తవాలు, ప్రజలకు తెలియనివేం కాదు. ప్రజలు అవన్నీ గుర్తించారు కనుకనే రేపు ఎన్డీఏ కూటమిని కోరుకుంటూ ఉన్నారు. నియోజకవర్గం ఏ విధమైన అభివృద్ధి 5 ఏళ్లలో సాధించలేదు అనేది ఎక్కడ మచ్చు కూడా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కానరావట్లేదు. ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని, రానున్న రోజుల్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడా భారీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీనివాస్, అంగంపాలెం నుండి.